వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి. ఇవాళ చేసిన రెసిపీ ఏంటంటే మొలకెత్తిన పెసర్లతో దోశ. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మొలకెత్తిన పెసర్లు, టమాటా, పచ్చిమిర్చి, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు. చూడండి, పెసర్లు ముందుగా నానబెట్టుకున్నాను, అంటే ముందు రోజు నానబెట్టుకున్నాను. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని నైట్ నీళ్ళు పంపేసి మొలకల కోసం అనేసి పెట్టాను. చూడండి, కొంచెమే మొలకలు వచ్చినవి. వీటితోటి దోశ చేశాను. వీటికి ఎటువంటి చట్నీ అవసరం లేకుండానే అందులోనే మిక్సీలోనే వేసాను. టమాటా వేసాను, మిరియాలు వేసాను, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను. చూడండి, అసలు అది లైట్గా ఎంత నీట్గా వచ్చినాయంటే చాలా బాగున్నాయండి. వీటికి సపరేట్గా చట్నీ లేకుండానే ఒకేసారి చేసేసాను. 5 మినిట్స్లో అయిపోయిందండి. తర్వాత మూత పెట్టుకున్నాను. చిన్నగా స్లోగా చూడండి, సైడ్కి ఎంత క్రిస్పీనెస్ వచ్చిందో. పర్ఫెక్ట్గా వచ్చినవి, బాగున్నాయి. ఇప్పుడు కరోనా టైం కదండి, మిరియాలు వేసుకోవాలి అంటున్నారు. ఎక్కువ తీసుకోవాలి, జలుబు. ఈ వింటర్ సీజన్లో ఎక్కువ జలుబు అవుతుంది కాబట్టి మిరియాలు కూడా వేసాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలి. మళ్ళీ మీకోసం ఇంకోటి, అటు సైడ్కి ప్లేట్లో చూడండి, వేసినట్టే అయిపోతున్నాయి. ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన 1 మినిట్కి అయిపోతుంది. ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి, సూపర్గా ఉన్నది. ఇందులోనే పుల్లగా కొంచెం టమాటా కూడా ఉంది కదండి. పెరుగు లేకుండా పెరుగు టమాటా లేకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను టమాటా వేసాను. నీట్గా వచ్చినాయండి, చాలా నీట్గా వచ్చినాయి. మీకోసం ఇంకోటి చేస్తున్నాను చూడండి. ఏంటంటే నేను కెమెరా ఇప్పుడే స్టార్ట్ కదండి, యూట్యూబ్ రన్ అవ్వడం. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేతితోటి వేయడం కదా అండి. దోశపిండి షూట్ చేశాను అనుకున్నాను, కానీ అది షూట్ చేయలేదండి. నీట్గా వస్తున్నాయి. ఇప్పుడు వేసింది ఫస్ట్ స్టార్టింగ్లో ఆయిల్ వేయలేదండి. చూడండి, ఆయిల్ పైన మాత్రమే వేసాను, కింద ఎటువంటిది వేయలేదు. చాలా లైట్గా వేసాను ఆయిల్. చూడండి, అయినా కూడా నీట్గా వస్తున్నాయి, చాలా బాగా వచ్చినవి. టూ సైడ్స్ కాల్చుకోవాలండి. మీకు కావాలనుకుంటే వీటిలో పచ్చిమిర్చి తగ్గించుకొని చట్నీ అయినా వేసుకోవచ్చు, చట్నీ సపరేట్గా చేసుకోవచ్చు. లేదు అప్పటిదప్పుడు ఎంబడే కావాలి, తొందరగా కావాలి అంటే అందులోనే పచ్చిమిర్చి వేసుకొని మిరియాలు వేసుకోవచ్చు, అయిపోతుందండి. ఎంత సింపుల్గా అయిపోయిందంటే టోటల్గా టిఫిన్. దోశ, ఇడ్లీ అంటే కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది. ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. జస్ట్ ఒక 15 మినిట్స్లో వేసాను. టిఫిన్ మా బ్రేక్ఫాస్ట్ అనేది వచ్చింది ఇవాళ. అంతేనండి, సింపుల్గా ఎంత బాగా వచ్చింది చూడండి. ఘాటు మిరియాలు, గార్లిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.